అరే రషీద్ ఖాను, ఎక్కడున్నావమ్మా? దాదా దాదా వచ్చాయి. మ్యాచ్కి ముందు ఏదో చెప్పినట్లున్నావే. బుర్ర తక్కువ ఎదవ. ఏ మ్యాచ్కి ముందు ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ చేస్తామా ఏంది? అయినా ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసిన, అలాగే ఈ T20 వరల్డ్ కప్లో ఆ న్యూస్లన్నీ ఇంటికి పంపించినాం. చాలా మాకు ఇంతే. ఈ బ్యాటింగ్ లైన్తో మా ఇండియన్ కాదు కదా, మా జింబాబ్వే టీంని కూడా కొట్టాకయ్యాలదు. అలాంటి న్యూజిలాండ్ ఎలా ఓడిచ్చారో నాకే అర్థం అవ్వట్లేదు. రోహిత్ బ్రో, మీరు మ్యాచ్ ఎక్కడికి వెళ్ళారంటే సెకండ్ ఓవర్ బుమ్రా వేసారు చూడు, సెకండ్ బాల్ నేను వికెట్ అవుతుంది చూడు ఎడ్జ్ తీసుకొని, అక్కడే మీరు మ్యాచ్ గెలిచేసిరి. ఈ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లైన్ మొత్తం నా భుజాల పైన మోస్తా ఉంటా. నాకు ఎవరు సపోర్ట్ కూడా ఎవరు. నేను ఆడితే ఆడినట్లా, లేదంటే పోయినట్లా. నేను ముందుగా అవుట్ అయిపోతే మ్యాచ్ అంతటితో కథం, ఫసక్ అయిపోయా అంతే. ఇప్పుడు అర్థమైందా బాయ్స్, #1 T20 బ్యాట్స్మెన్ ఎందుకయ్యానా, అలాగే మిస్టర్ 360 అని అందరూ ఎందుకంటారో. నేను బ్యాటింగ్ వచ్చే సమయానికే 3 వికెట్లు పడిపోయింది. అలాంటి క్రూషియల్ సిచ్యువేషన్ లో నేనైతే ఒక మంచి 50 కొట్టినా. అది బిలో 100 స్ట్రైక్ రేట్ తో కాదు, అబౌవ్ 100 తో. ఇది కదా సూర్య పవర్ అంటే. సూర్యుడు, నువ్వు సూపర్ అమ్మా. నువ్వైతే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండవు. బ్యాక్ టు బ్యాక్ 50s కొట్టున్నావు. ఇంకా నిన్నెవ్వరు ఆపలేరు. నువ్వు ఇదే కంటిన్యూ చేయి. అరే చాలు, నేను కూడా 30+ రన్స్ కొట్టినా. నేను కూడా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో వచ్చి ఆ రన్స్ కొట్టినా. నువ్వు కూడా నన్ను పొగడాల్సిందే ఎక్కడ తిరిగే. హార్లిక్స్, హార్లిక్స్ కాదు, కుల్ఫు పాండ్యా, నువ్వు సూపర్ అమ్మా. నువ్వు ఇంకా సూపర్. నువ్వు వెరీ వెరీ సూపర్. మంచిగా ఆడినావు. అరే కానన్నావు ఏంది ఇంత మంచి బౌలింగ్ వేసింది, అయినా కూడా మ్యాచ్ గెలవలేదా? నువ్వు ఒక 3 వికెట్లు తీసివి, నేను ఒక 2-3 వికెట్లు తీసినాయి, అయినా కూడా మ్యాచ్ పీకింది. మ్యాచ్ గెలవాలంటే బౌలింగ్ అవుట్ వేస్తే సరిపోదమ్మా, బ్యాటింగ్ కూడా ఆడాలి. గుడిలో ప్రసాదం ఇస్తే క్యూ కట్టేదా, అలా క్యూ కట్టేశారు అందరు బ్యాట్స్మెన్లు. పోయిన వాళ్ళు ఒక్కడు కూడా రన్స్ కొట్టలేదు, వెనక్కి వస్తూనే ఉండరు. ఇంక మ్యాచ్ ఎక్కడ గెలిచేది? అందుకే టాస్ గెలవరా అని చెప్పింది. నువ్వు కనుక టాస్ గెలిచింటే మనమైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకుందాము, ఎన్నో కానీ రన్స్ కొట్టి మన బౌలింగ్ స్ట్రాంగ్ కాబట్టి ఈజీగా డిఫెండ్ చేసుకుందాము. ఈ టాస్ మీరు గెలిచినా మేము గెలిచినా స్టేడియం మీదైనా మాదైనా ఈ బుమ్రా బౌలింగ్ వేస్తే బాక్స్ బద్దలవ్వాల్సిందే. అలాగే ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసినా బుమ్రా పవర్ చూపించా. నాకు ఈ మ్యాచ్ గెలిచిందని నాకు ఆనందం లేదు. ఈ మ్యాచ్ లో నేను రన్స్ కొట్టినా, అలాగే ఒక వికెట్ తీసిన, అన్ని ఖాతాలు ఓపెన్ చేసేసిన. వెల్డన్ బాయ్స్, మనమైతే మ్యాచ్ గెలిచాం. ఈ మ్యాచ్ లో హీరోస్ ఎవరు? బ్యాటింగ్ లో చూస్తే సూర్యకుమార్ యాదవ్, అలాగే బౌలింగ్ లో చూస్తే జస్ప్రీత్ బుమ్రా. ఇదే ఫామ్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మ్యాచ్ గెలిచేద్దాం, అలాగే సెమీస్కి పోదాం.